రామలక్ష్మణుల్ని కిడ్నాప్ చేసిన అహిరావణుడు తన రాజ్యమైన పాతాళంకి తీసుకువెళ్తాడు. రాముణ్ణి కాపాడిన హనుమంతుడిని పాతాళ రాజ్యం లోపలికి ఎంటర్ అవ్వకుండా ద్వారం దగ్గర ద్వారపాలకుడైన మకరధ్వజుడు అడ్డుకుంటాడు. మకరధ్వజుడు హనుమంతుడి కొడుకు. హనుమంతుడికి వివాహం కాకుండానే పుత్రుడు ఎలా పుట్టాడు అని ఆశ్చర్యపోయి జరిగిన విషయం ఏంటి అని తెలుసుకోవడానికి హనుమంతుడు ధ్యానంలోకి వెళ్తాడు. సీతమ్మని కలవడానికి లంకకి వెళ్ళినప్పుడు హనుమంతుడు రావణాసుడు గర్వం అంచడానికి లంక మొత్తాన్ని తగలెట్టేస్తాడు. లంక నుంచి బయలుదేరిన హనుమంతుడు ఆ వేడికి తన బాడీని చల్లార్చుకోవడానికి సముద్రంలోకి స్నానం చేయడానికి దిగుతాడు. అప్పుడు హనుమంతుడి ఒంట్లోంచి వచ్చిన ఒక చెమట బిందువు మకర అనే ఒక వింత చేప మింగేస్తుంది. కొంతకాలానికి మత్స్యకారుల వల్ల పడిన మకరని కోస్తే కడుపు లోపల నుంచి ఒక దివ్య తేజస్తో ఒక బిడ్డ బయటకు వస్తాడు. ఆ మత్స్యకారులు వాళ్ళ రాజ్యంలో రాజు అయిన అహిరావణుడికి తీసుకువెళ్లి ఇస్తారు. అహిరావణుడు ఆ బిడ్డను చూసి తన శక్తిని గ్రహించి మకర అనే చేపకు పుట్టాడు కాబట్టి మకరధ్వజుడు అని పేరు పెడతాడు. అహిరావణుడు మకరధ్వజుడిని పెంచి పెద్ద చేసి తన రాజ్యంకి ద్వారపాలకుడి కింద ఉంచుతాడు.